కాలం లేని కాలంలో, రూపం లేని రూపంలో సృష్టికి ముందే ఉన్న శక్తి ఒకటి ఉంది. ఆ శూన్యంలో మొదట వినిపించిన నాదం ఓంకారం. ఆ నాదం నుంచే ఆదిశివుడు ఆవిర్భవించాడు. ఆయన శ్వాసే కాలం, ఆయన మౌనమే సృష్టి. భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం పంచభూతాలకు మూలం శివుడే. సృష్టి, స్థితి, లయ, మూడు రూపాలు, ఒకే తత్వం. భూమిపై దక్ష ప్రజాపతి రాజ్యంలో అహంకారం పెరుగుతోంది. ఆ అహంకార రాజ్యంలోనే శివభక్తి రూపంగా సతీ జన్మించింది. శివనామం వినగానే ఆమె హృదయం స్పందించేది. శివుని కోసం సతీ కఠిన తపస్సు చేసింది. భక్తికి కరిగిన శివుడు సతీ ముందు ప్రత్యక్షమయ్యాడు. ఇలా ఆదిశక్తి ఆదిశివుడితో ఏకమైంది. దక్ష ప్రజాపతి తన అహంకారంతో ఒక మహాయజ్ఞం ప్రారంభించాడు. కాని ఆ యజ్ఞంలో శివుని పేరు లేదు. శివుని అవమానం సతీ హృదయాన్ని కలచివేసింది. అహంకారం ఉన్న చోటుకు వెళ్ళొద్దు సతీ, అక్కడ నీకు బాధే మిగులుతుంది. తండ్రి ఇంటికి వెళ్ళిన సతీ అక్కడ గౌరవం కాదు, అవమానం మాత్రమే. ఈ యజ్ఞానికి శివుడు అర్హుడు కాదు. అతడు ఒక సంసారి కాదు. ఈ అవమానంతో జీవించలేను. నేను శివుని శక్తిని. సతీ ఇక లేదు. ఈ మాట శివుని హృదయాన్న చీల్చింది. శివుని రౌద్రం వీరభద్రుడిగా అవతరించింది. అహంకారం ఆ రోజు భస్మమైంది. శివుడు మాటాడలేదు. కాని అతని మౌనం ప్రపంచాన్ని వణికించింది. సృష్టి నిలవాలంటే శక్తి భూమిపై పీఠాలుగా మారాల్సి వచ్చింది. విరహమే తపస్సైంది. ఆ తపస్సే మరో అవతారానికి బీజమైంది. శక్తి ఈసారి హిమవంతుని కుమార్తెగా పార్వతీగా జన్మించింది. సతీగా విడిచిన శక్తి పార్వతీగా మళ్లీ శివుని చేరేందుకు వచ్చిందిదా. చిన్నతనం నుంచే ఆమె మనసులో ఒకే పేరు, శివుడు. శివుని పొందాలంటే తపస్సే మార్గమని పార్వతి నిర్ణయించుకుంది. ఆమె తపస్సు సాధారణమైనది కాదు. ఆమె శ్వాసలో కూడా శివునే పిలిచింది. పార్వతీ తపస్సు ఫలిస్తే శివుడు మళ్లీ లోకకార్యంలోకి వస్తాడని దేవతలు తెలుసుకున్నారు. పార్వతీ భక్తిని పరీక్షించేందుకు శివుడు సాధువుగా మారి ఆమె ముందుకొచ్చాడు. శివుడు యోగి, శివుడు పరమాత్మ. ఆయనను ఎవరూ అవమానించలేరు. పరీక్ష పూర్తయింది. శివుడు తన అసలైన రూపాన్ని చూపించాడు. నీ భక్తి, నీ తపస్సు నన్ను కదిలించాయి పార్వతీ. హిమవంతుడురు శివుని తన అల్లుడిగా కోరాడు. ఇలా శక్తి శివునితో మళ్లీ ఏకమైంది. కైలాసం ఆనందంతో నిండిపోయింది. శివుడు సంపూర్ణుడయ్యాడు. కాని ఇది ఇంకా ఆరంభమే.